ఈ మహావిశ్వం అవతరించడానికి మూలం ఒక విస్ఫోటనం. సకల ప్రాణి అవతరణకు బీజం ఒక కణం. మనకు జంతువులకు మధ్య భేదం ఒక లక్ష్యం. ఖండాంతరాలు దాటే ఖ్యాతికి ఆరంభం ఒక ప్రయోగం. అద్భుతమైన మనిషి జన్మకు కారణం సృష్టికి అందం, గాలిలో పరిమళం, అగ్నిలోని శౌర్యం, నీటిలోని శాంతం, ఆకాశంలోని ఆప్యాయత స్త్రీ. ఎంతటి ఆశయమైనా సొంతమయ్యేది ఒక్క సాధన నుండే. ఎంతటి మార్పైనా సాధ్యమయ్యేది ఒక్క అడుగు నుండే. ఎందరో మహాత్ములు ఆ సత్యాన్ని గ్రహించి చరిత్ర సృష్టించారు. వారి స్ఫూర్తితో మహిళలు, చిన్నారులే ప్రధాన లక్ష్యంగా చదువు మీద అవగాహన కల్పిస్తూ, నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ, వారి కళలను సాకారం చేసేందుకు బాటలేస్తోంది హెవెన్ హోమ్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ. సమాజంలో తోటి ప్రజలను ఆదుకునే దయార్థ హృదయం మరియు తనను పెంచి పోషించిన సమాజం పట్ల కృతజ్ఞత ఉండటంతో పాటు ఒక సాధికారిక సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా శ్రీ జి వరలక్ష్మి గారు ఈ హెవెన్ హోమ్ సొసైటీని స్థాపించారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో వినూత్నమైన వివిధ కార్యక్రమాలు, సమర్థవంతమైన శిక్షణ ద్వారా నిరుపేద యువతకు జీవనోపాధి కల్పించడమే కాకుండా వారి సామర్థ్యాలను వినియోగించుకునేలా సహకారాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది ఈ సంస్థ. I'm studying BCom, but my hobby was to learn how to stitch clothes. Don't know about the basic, but I came here for first time. I learned very much and very satisfied with this training center. Thank you very much for giving me this opportunity. एक महीने में और ज़्यादा सीख लिए, परफेक्ट सीख लिए सर हम लोग एक महीने में. माशाल्लाह हम लोग सब कुछ सीना आ रहा. ఈ సంస్థ నిరంతరాయంగా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు మరియు ఎన్ఆర్ఐలను భాగస్వాములుగా చేసుకొని ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు తలపెడుతూ ఎంతోమంది వెనకబడిన జనాభాకు చేరువవుతూ వారి పురోగతికి శ్రమిస్తోంది. ఇప్పటికే అనేక మహిళలకి శిక్షణ ఇస్తూ సామాజికంగా మరి మహిళల యొక్క సాధికారికత కొరకు అనేక కార్యక్రమాలు కూడా తీసుకున్నటువంటి ఒక సంస్థ హెవెన్ హోమ్ సొసైటీ అని చెప్పని తెలియజేసుకుంటూ, అన్ని రకాలుగా బాగున్నటువంటి వాళ్ళం మనం ఏం చేస్తున్నాము అని చెప్పని మనకు ఒక సవాలు వేసినటువంటి రీతిలో కార్యక్రమాలను రూపొందించినటువంటి సోదరి శ్రీమతి వరలక్ష్మి గారికి పరోపకారం ఇదం శరీరం అంటారు. అలాంటి పరోపకార దృక్పథంతో ముందుకు సాగుతోంది ఈ హెవెన్ హోమ్ సొసైటీ. యత్ర నార్యంతు పఠతి శోభయతే తత్ర గృహాణి. ఎక్కడ స్త్రీ చదువుకొని ఉంటుందో ఆ గృహంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి.